గోకులంలో మళ్ళీ ఆనంద వాతావరణం మొదలైంది. పూతన సంఘటన తర్వాత కూడా చిన్న కృష్ణుడి చిరునవ్వు అందరి హృదయాల్లో ప్రశాంతత నింపుతోంది. ఆ రోజు నందుని ఇంటి ముందు ఒక చిన్న ఉత్సవం జరుగుతోంది. గోపికలు పాటలు పాడుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు, ఆవుల గంటలు మృదువుగా మోగుతున్నాయి. యశోదమ్మ మాత్రం తన కన్నయ్యను క్షణం కూడా దూరం పెట్టడం లేదు. కొంతసేపటి తర్వాత చిన్న కృష్ణుణ్ణి ఒక భారీ శకటం కింద నీడలో పడుకోబెట్టింది. ఆ శకటం పాతదైనా చాలా పెద్దది, బలమైనది. దానిపై పాత్రలు, పాలు, వెన్న, ఇంటి సామాన్లు నింపి ఉన్నాయి. చిన్న కృష్ణుడు మాత్రం అమాయకంగా ఆకాశం వైపు చూస్తూ చిన్నగా నవ్వుతున్నాడు. కానీ ఆ సమయంలో గోకులంలో ఒక విచిత్రమైన గాలి వీచడం మొదలైంది. ఎవరూ గమనించలేదు. ఆ భారీ శకటం దగ్గర ఒక దుష్టశక్తి నెమ్మదిగా చేరుతోంది. అది సాధారణ శకటం కాదు. ఇక శకటాసురుడు ఆ శకటంలో ప్రవేశించాడు. ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఉయ్యాల దగ్గర వేలాడుతున్న చిన్న గంటలు స్వయంగా కదలసాగాయి. కృష్ణుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా చిన్నగా తన కాళ్ళు కదుపుతున్నాడు. కానీ మరో క్షణంలో గోకులం మొత్తం వణికిపోయే అద్భుతం జరగబోతోంది. తరువాతి భాగంలో శకటాసురుడి అంతం చూద్దాం. జయ భారత.